నోట్బుక్ లో ఉంది ఇది పేజ్ 10. అహం పాఠం సమాప్తం పాఠం లిఖిత్వా అని పాఠం అయిన తర్వాత పాఠం రాశాను. పాఠం చదవడం అయిన తర్వాత పఠిత్వా. వినపడ్డం లేదండి మీ మాట. ఉత్తరాణి లిఖామి. పాఠం పఠిత్వా ఉత్తరాణి లిఖామి. అహం పాఠం పఠిత్వా ఉత్తరాణి. ఉత్తరాణి అంటే ఆన్సర్స్. ఉత్తరాణి లిఖతి అనాలి. ఉత్తరాణి లిఖామి. లిఖామి. అహం లిఖామి. అహం పాఠం పఠిత్వా ఉత్తరాణి లిఖామి. రమేశः భోజనం ఖాదిత్వా తక్రం పిబతి. కరెక్ట్. ఏమన్నారు? తత్క్రమ. అది వినిపించలే. తక్రం పిబతి. తక్రం అంటే బటర్ మిల్క్. నెక్స్ట్ okay, let us go to next pratyaya. అందరము కొంచెం వీడియోలో ఇచ్చేసుకుందాం. వినపడ్డం లేదు. తుమున్ ప్రత్యయ నోట్స్ లో ఎక్కడుంది? 8 10 చూడు. 12 అండి. 11 12 12 అండి. 12 తుమున్ ప్రత్యయ తీసుకోండి. టెక్స్ట్ బుక్ లో పేజ్ నంబర్ 57 తీసుకోండి. టెక్స్ట్ బుక్ లో పేజ్ నంబర్ 57 57. అక్కడ కృదంత అవ్యయం అని ఉంది. కృదంత అవ్యయం. అవ్యయం అంటే ఏంటి? డిక్లైనబుల్. కృదంత అవ్యయం. తుమును ఇప్పుడు మనం ఇక్వా లెప్పు చదివాం. అవి కూడా ఇండిక్లైనబుల్స్. ఇక్వా యాడ్ చేసిన లెప్పు యాడ్ చేసిన డిక్లైనబుల్స్. ఇప్పుడు తుమున్ ప్రత్యయ చదువుదాం. ఇది కూడా ఇండిక్లైనబుల్. తుమ్ అని వస్తుంది. లక్ష్మి చదువు. కృదంతవ్యయం. When tumun pratyaya is added to a verb, it becomes tumunnatavyayam. When there are two actions, the tum pratyaya is added to that root, which indicates fruit of the action. అంటే ఏంటి? 2 పనులు జరుగుతాయి. ఆ 2 పనుల్లో నీకు ఫైనల్ గా నీకు కావాల్సిన పని అంటే నీ ఫైనల్ రిజల్ట్ ఫలం ఏమిటో ఆ పనికి అంటే ఆ పని ఇండికేట్ చేసే వర్బ్ కి తుమ్ ప్రత్యయ యాడ్ చేస్తారు. అంటే రాముడు చదువుకొనటానికి బడికి వెళుతున్నాడు. ఇక్కడ 2 యాక్షన్స్ వచ్చాయి. చదువుకోవటం ఒక యాక్షన్, వెళ్ళటం ఒక యాక్షన్. వెళ్ళటాని కోసం చదువుతున్నాడా, చదవటాని కోసం వెళ్తున్నాడా? చదవడం కోసం. సో ఆ చదవడం కోసం అనే దానికి ఫైనల్ రిజల్ట్ అన్నమాట. దానికి తుమున్ ప్రత్యయ యాడ్ చేస్తారు. అప్పుడు ఏమంటారు? రామః పఠితుం విద్యాలయం గచ్చతి. రాసుకో.
రామః పఠితుం ప్రవీణ్ స్క్రీన్ షేర్ ఓపెన్ చేయను ఆయన. విద్యాలయ స్క్రీన్ షేర్ ఓపెన్ చేయి ప్రవీణ్. చెప్పండి గురువు గారు. అదే స్క్రీన్ షేర్ ఓపెన్ చేయి. స్క్రీన్ షేర్ చేశాను. మీ స్క్రీన్ షేర్ అంటారా? ఒక్క నిమిషం. షేర్ స్క్రీన్ మల్టిపుల్ పార్టికల్స్ షేర్ సైమల్టేనియస్లీ. ఒక్క నిమిషం అండి. 1 పార్టిసిపెంట్ ఒకటి, రెండోది అడ్వాన్స్ షేరింగ్ ఆప్షన్. మేబీ గురువు గారిని హోస్ట్ గా చేస్తే చేయగలరేమో. అదే అంటే చూస్తున్నా కాదు. అప్పుడు గురువు గారు ఆల్సో షుడ్ బి ఆన్ ది లైసెన్స్ అప్పుడే ఇస్తున్నాడు. షేర్ స్క్రీన్ వస్తుంది చూడ, క్లిక్ చేయి. కాదు అక్కడ ఇక్కడ ఏంటంటే హూ కెన్ షేర్ అంటే ఓన్లీ హోస్ట్ ఉన్నారు. ఒక నిమిషం. ఆల్ పార్టిసిపెంట్స్ హూ కెన్ స్టార్ట్ షేరింగ్ వెన్ సమ్వన్ ఇస్ ఆల్సో. అదే ఇక్కడ ఇవ్వాలి కానీ వాడు ఇది గ్రే ఆఫ్ చేసాడు. ఒక్క నిమిషం చూస్తున్నామండి. నాకు గ్రీన్ లో ఉందండి. మీకు ఇప్పుడు మల్టిపుల్ షేర్ చేసుకోవచ్చు అని ఇచ్చాను ఒకటి. కాకపోతే ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. మీకు షేర్ అని రాలేదా గురుగారు? ఇప్పుడు కింద మాకు వచ్చింది. నాకు గ్రీన్ లో ఉందండి. షేరబుల్ గా ఉంది. మీకు కూడా వచ్చే ఉంటుంది. వచ్చింది ఇప్పుడు వచ్చింది. ఓకే. సో పఠిత్వా పఠితుం. ఓకే పఠితుం తుమన్ ప్రత్యయ కదా. పఠితుం ఇక్కడ తుమ్ కట్ చేయాలి. మా కట్ చేయాలి. హలంత్ మాలో హలంత్ రావాలి. పఠితుం పఠితుం విద్యాలయం గచ్చతి. విద్యాలయం గచ్చతి. రామః పఠితుం విద్యాలయం గచ్చతి. ఇది తుమున్ ప్రత్యయ. తుమ్మని ఉందిగా. అవునండి. తుమ్మనే పదం ఇక్కడ ఎండింగ్ లో వచ్చింది కదా. వచ్చింది తుమన్ ప్రత్యయ. ఇప్పుడు ఈ పఠితుం రాశాక ఈ పఠితుం అనే వర్డ్ ఉందే అది అవ్యయం అవుతుంది. దానికి విభక్తులు ధాతు రూపాలు ఏం ఉండవు. ఎప్పుడు పఠితుమ్మానే ఉంటుంది. ఒక్కటి చదువుకున్నా, ఇద్దరు చదువుకున్నా, 10 మంది చదువుకున్నా, నువ్వు చదివినా, నేను చదివినా ఏంటి నో చేంజ్. అమ్మాయినా అబ్బాయినా అవ్యయం అంటారు. దీన్ని అవ్యయం అంటారు. ఓకే. సో దిస్ ఈస్ ద రైటింగ్. నెక్స్ట్ సెకండ్ పేరా చదువు. For example, bhoktum gachati. Here bhojan and gaman are the two actions. Bhojan is the fruit of gaman. Therefore, tum is added to the root bhuj. బుజ్ అని కరెక్ట్ గా చదివా. మరి గమన్ కి కట్టలేదుగా. జాకి ఎలా కట్టుంది అక్కడ? నాకుందా గమన. చదవకూడదు. కట్ అయితే విన్ ఇజ్ అలా. సో ఇక్కడ ఏం చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్ భోక్తుం గచ్చతి. తుమ్ ఎక్కడుంది? భోక్తుం. భోక్తుం అంటే తినటానికి, తినుట కొరకు. గచ్చతి అంటే గో, తినుట కొరకు. అంటే గోస్, వెళ్తున్నాడు. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్? తినటం ఇంపార్టెంటా, వెళ్ళటం ఇంపార్టెంటా? తినటం. ఆ తుమ్ము ప్రత్యయ అన్నమాట. భోజనశాలం గచ్చతి. మన యొక్క ఫైనల్ రిక్వైర్మెంట్ ఏదో దానికి తుమ్ము ప్రత్యయ యాడ్ చేస్తారు. యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి భోజన, ఒకటి గమన. ఇందులో భోజన ఈజ్ ది ఫల, ఫ్రూట్. అంటే దట్ ఈస్ దర్ మెయిన్ రిక్వైర్మెంట్. భోజన ఏంటి? అది వచ్చింది గమన తర్వాత వచ్చింది. నువ్వు వెళ్ళటం మూలాన నువ్వు అక్కడికి వెళ్ళి భోజనం చేయగలవు. నువ్వు అక్కడికి వెళ్ళలేకపోతే భోజనం చేయలేవు కదా.
సో వెళ్ళాలి అనేది ఒక ఇంపార్టెంట్ ఐటమ్, నడిచి వెళ్ళటం. దాని తర్వాత నీకు కావలసిన ఫైనల్ రిక్వైర్మెంట్ భోజనం చెయ్యటం. సో ఈ భోజనం చెయ్యటానికి ఈ గమనం యూజ్ అవుతుంది, అంతేగాని మెయిన్ ఇంపార్టెంట్ ఏది భోజనం. దానికి అది ఒకటి గోల్, ఒకటి మీన్స్ టు అచీవ్ ద గోల్. ఆ గోల్కి తుమ్ము దగ్గు చేరుస్తారు. ఓకే, అది అర్థమైందా? తుమ్. ఇప్పుడు అక్కడ 2-3 ఇది ఇచ్చారు ఎగ్జాంపుల్స్, చదువు లక్ష్మి. హన్ ప్లస్ తుమ్, హంతుమ్. హంతుమ్ పక్కన కావాలంటే రాసుకోండి, టు కిల్. పెన్సిల్లో రాసుకోండి, పెన్సిల్లో రాసుకుంటే మంచిది. పెన్సిల్తో రాసుకోండి, కిల్. యుద్ధ్ ప్లస్ తుమ్, యోద్ధుమ్. టు ఫైట్, టు వేజ్ ఎ వార్. యుద్ధం చెయ్యటం కొరకు, యుద్ధము చెయ్యుట కొరకు, యుద్ధం చెయ్యుట కొరకు. యోద్ధుం. పట్ ప్లస్ తుమ్, పఠితుమ్. టు స్టడీ, ఫర్ స్టడీయింగ్. చదువుట కొరకు, టు స్టడీ, ఫర్ స్టడీయింగ్. సి ప్లస్ తుమ్, జేతుమ్. టు విన్, టు విన్. జయించటానికి, జయించుట కొరకు, టు విన్, WIN విన్, టు విన్. సో ఈ రకంగా ఊరికే జస్ట్ 4 ఎగ్జాంపుల్ ఇచ్చారు, చాలా ఉంటాయి. ప్రతి ధాతుకి ఒక తుమ్ము ప్రత్యయం చేరిస్తే, తుమ్ము అనేది చేరిస్తే అది తుమ్మున్ ప్రత్యాంతం అయిపోతుంది. అప్పుడు దాన్ని తుమున్నంత అవ్యయం అంటాం. ఎందుకంటే తుమున్ చేరిస్తే ఆ వర్డ్ అవ్యయం అయిపోతుంది కాబట్టి దాని పేరు తుమున్నంత అవ్యయం అంటారు. శశిరేఖ నోట్స్ లో వెళ్ళి పేజ్ నెంబర్ 12. తుమున్ ప్రత్యయః సమాన కర్తృకేషు తుమున్. తుమున్ మొదట్లో కూడా మనం చెప్పాం, ఇక్వా లెప్ కూడా సమాన కర్తృకేషు. ఎందుకు? ఒక మనిషి చెయ్యాలి, ఒకడు వెళుతూ ఇంకొకటి భోజనం చేయటం కాదు. అక్కడ సబ్జెక్ట్ ఒకటే ఉండాలి, వాడే వెళ్ళాలి, వాడే భోజనం చేయాలి. సో సమాన కర్తృ అంటే ఏంటి? సబ్జెక్ట్, కర్తృపదం సబ్జెక్ట్. సో సేమ్ సబ్జెక్ట్ షుడ్ క్యారీ అవుట్ all the works. తుమున్ ప్రత్యయః ధాతోః ఉద్దేశార్థే భవతి. ఉద్దేశం అంటే ఏంటి? పర్పస్. పర్పస్ ఫైనల్ రిక్వైర్మెంట్, ఫైనల్ పర్పస్ ఏదో దానికి తుమున్ ప్రత్యయం యాడ్ చేస్తారు. ప్రాయః తుమున్ ప్రత్యయాంతం పదం చతుర్థి విభక్త్యర్థే ప్రయుజ్యతే. అంటే ఏంటి? 4th విభక్తి అర్థం ఏంటి చెప్పండి? పేజ్ నెంబర్ 18 ఫస్ట్ లైన్. తెలుగులో ఓకే కొరకొన్కాయ్, ఇంగ్లీష్ లో 2 are ఫర్, కొరకొన్కాయ్. సో అది 4th విభక్తి. ఇక్కడ కూడా అలాగే అయిందిగా. పఠితుం చదువుట కొరకు, భోక్తుం అంటే భోజనం చేయట, అదే సేమ్ 4th మీనింగ్ లో వస్తుంది. తుమున్ ప్రత్యయ 4th విభక్తి మీనింగ్ లో ఉంటుంది. చతుర్థ్యంత, చతుర్థి విభక్తి అర్థ అంటే మీనింగ్ లో వస్తుంది. ప్రయుజ్యత అంటే ఈజ్ యూజ్డ్. అంటే నీకు సడన్ గా చతుర్థి విభక్తి గుర్తు రాలేదనుకో ఒక పదానికి, ఒక వర్డ్ కి, అప్పుడు తుమున్ తెలిస్తే తుమున్ రాసేయచ్చు. అర్థమైందా? బాగుంది. ఇది ఈజీగా ఉంది అవి గుర్తు పెట్టుకోవడం కంట. కానీ క్రియ అవ్వాలి, నౌన్ కాదు. అవును. అంటే నౌన్ ఎప్పుడు ఫస్ట్ కేస్ లో సింగులర్ ప్లూరల్ లో పెట్టేసి తుమన్ ప్రత్యయ పెట్టేస్తే చాలు. అవును.
అయితే విభక్తులు చదువుకోకర్లా. ఆహా. నెక్స్ట్ చదువు. ఏతదంతం పదం అవ్యయం భవతి. ఏతద్ అంతం పదం అవ్యయం భవతి అవుతుంది. నెక్స్ట్. ధాతునా సహ తుమున్ ప్రత్యయం భవతి చేత్ తుమున్నంతావ్యయం భవతి. ఆ తుమున్నంతావ్యయం అనేది కోట్స్ లో పెట్టుకో. ఆ వర్డ్ Hmm. తుమున్నంతావ్యయం కోట్స్ రాసుకోండి, కొటేషన్స్. అంటే తుమున్ అనేది యాడ్ చేస్తే దానికి ఆ ఫైనల్ గా వచ్చే వర్డ్ కి పేరు ఏమి చెప్తారు? తుమున్నంతావ్యయం. తుమున్నంతావ్యయం. ఇప్పుడు అక్కడ కొన్ని తుమున్ ప్రత్యయాలు వస్తే ఎలా ఉంటాయి అక్కడ రాసి. ఓకే, అది మనం చదువుదాం తర్వాత. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినవన్నీ ఇంగ్లీష్ లో రాసుకోండి రూల్స్. ఇప్పుడు మీరు సంస్కృతంలో చదివావు రూల్స్, నేను ఇప్పుడు దాన్నే ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ లో చెప్తాను, మీరు రాసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ ఇచ్చుకోండి, తుమున్ ప్రత్యయ. అండర్లైన్ చేయండి. తుమున్ ప్రత్యయ సంస్కృతంలో రాసి అండర్లైన్ చేయండి. రూల్ నంబర్ 1. Rule number 1. Okay, when there are more than 2 actions, performed by the same subject, the same subject, underline, performed by the same subject. When there are 2 or more and raskondi, 2 or more than 2 kada, 2 or more actions or simply 2 kuda raskochu. Normal ga 2 kane ekku raadu, 2 actions ani kuda raskochu. Performed by the same subject, the same subject, underline. Comma. Then tumun pratyaya is added. Tumun pratyaya is added to the root. Tumun pratyaya. Then tumun pratyaya is added to the root, which indicates the final requirement. Bracket lo kavalante phalam, సంస్కృతంలో phalam. ఇంగ్లీష్ లో కావాలంటే గోల్, GOAL, గోల్. ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్. అదే కంటిన్యూ చేయండి, అదే రూల్ నెంబర్ 1 లోనే. The other verb will be a normal verb. Other verb will be a normal verb. Rule number 2. నేను ఇక్కడ రాస్తున్నాను చూడు. For tumun pratyaya, కోడ్స్ లో పెట్టా. తుమున్ ప్రత్యయ ఓన్లీ తుమ్ ఈజ్ యాడెడ్. జాగ్రత్తగా రాయండి, నకారం ఉండదు, తుమ్ అని ఉంటుంది. ఓకే, తుమున్ ప్రత్యయ ఓన్లీ. ప్రత్యయ పేరు వచ్చి తుమున్ను, కానీ యాడ్ చేసేది ఏంటి? తుమ్ అనే 2 లెటర్స్ మట్టుకు యాడ్ చేస్తారు. ఓకే, వేసామన్నాం కదా. ఓకే, సో దిస్ ఈస్ తుమ్ ప్రత్యయ. తుమున్ తుమ్ వస్తుంది. రూల్ నంబర్ 3. Tumun ending word, tumun pratyaya ending word, or the word ending with tumun pratyaya
The word ending with tumun pratyaya will be avyayam, indeclinable. The word ending with tumun pratyaya will be avyayam, indeclinable. Therefore, it is called tumunnantavyayam. Tu mun double na, tumunnan మళ్ళీ ఇంకొక నా. ఇంత తుమున్నంత ఇక్కడ లైన్ లేదు, చోట్లేదు కాబట్టి కింద రాస్తున్నా. తుమున్నంత వ్యయం, తుమున్నంత. నోట్స్ లో కూడా చూసి రాసుకోవచ్చు. తుమున్నంత వ్యయం, తుమున్నంత వ్యయం. ఓకే, ఇప్పుడు నా ఎన్నోది? ఇప్పుడు ఫోర్త్ ఇప్పుడు రాయాల్సింది. ఫోర్త్ రూల్. రూల్ 4. 4. The meaning of tumun pratyaya word, the meaning of tumunnantavyam, you can say the meaning of tumunnantavyam is for the purpose of / to do some work. For the purpose of or to do some work. దాని కొరకు లేకపోతే ఏదో పని చేయటానికి కొరకు. ఒక పని కొరకు తెలుగులో కూడా రాసుకోండి. ఒక పని కొరకు లేకపోతే ఏదో చేయటానికి కొరకు. టు డూ ఆర్ ఫర్ డూయింగ్ రాసుకో బ్రాకెట్ లో. టు డూ ఆర్ ఫర్ డూయింగ్, ఇది తుమున్ యొక్క మీనింగ్. ఏది టు డూ అంటే చదువుట కొరకు, టు డూ స్టడీ. భోజనము చేయుట కొరకు, టు ఈట్, ఫార్ ఈటింగ్. అర్థమైందా? సంపాదించటం కొరకు ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదయితుం. పురుషః సంపాదయితుం ఉద్యోగం కరోతి. పురుషః సంపాదయితుం ఉద్యోగం కరోతి. ఇప్పుడు స్త్రీలు కూడా చేస్తున్నారు అనుకో. ఇక్కడ పురుష అంటే అర్థం అందరూ అని, మనుషులు అని అర్థం. హ్యూమన్. ఇప్పుడు నేను 3 కాలమ్స్ ఓపెన్ చేయిస్తాను, రాసుకోండి మీ నోట్స్ లో. ఫస్ట్ ధాతు. ధాతు ఇది ఒక కాలం. ధాతు ఈ కాలంకి కింద అండర్లైన్ చేయి. తర్వాత లట్. లట్ ఎందుకు రాస్తారంటే అది ఆ ధాతు ప్రెసెంట్ టెన్స్ లో ఎలా ఉంటుందని తెలుస్తుంది. లట్ రాస్తారు. లట్. తర్వాత ఇక్కడ తుమున్ అని, ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ నాకు చోట్లేదు, మీరు తుమున్ అని రాయండి ఇక్కడ. ఓకే, అది కూడా అండర్లైన్. తుమున్ కావాలంటే మళ్ళీ రాస్తాను, ఒక నిమిషం. ఫస్ట్ వచ్చి ధాతు. ఫస్ట్ వచ్చి ధాతు, తర్వాత లట్, తర్వాత తుమున్. ఇక్కడ తుమున్ రాసుకోండి. తుమున్ అంటే అర్థం తుమున్తో రాసినటువంటి వర్బ్ అన్నమాట, తుమున్. ఓకే, ఇది 3 రాయండి. ఫస్ట్ ఒక ధాతు తీసుకుందాం. పట్టు కదా ధాతు ఒకటి, పట్టేనా? పట్. లట్లకార ఏంటి చెప్పండి? పఠతి. పఠతి. ఈ పఠతి ఎందుకు రాస్తున్నాం అంటే మనకి తెలియటానికి, అది వెర్బ్ ఏంటని. కొన్ని చోట్ల మీకు ధాతుకిను వెర్బ్కి సంబంధమే ఉన్నట్టు ఉండదు. అందువల్ల ధాతు రాసి లట్లకారం కూడా రాస్తాం తెలుసుకుంటానికి. తర్వాత తుమ్మని ఏమవుతుంది? తుమ్మని కింద రాస్తాను, ఏమవుతుంది? పఠితుం. 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 ఓకే, అలాగే గమ్ము ధాతు రాయ్. గమ్.
గమ్ ధాతు రాయి ఫస్ట్ గమ్. గమ్కి లట్ ఏంటి? గచ్చతి. 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 గమ్ము గచ్చతి. ఇప్పుడు గచ్చతి యొక్క తుమ్మును నేను రాస్తున్నాను, గంతుం. ఇది లాస్ట్ కాలంలో రాసుకోండి, గంతుం. 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 లిఖ్ రాయండి, లిఖ్. సెకండ్ ఖా, లిఖ్. లట్లకార ఏంటి? లిఖతి. లిఖతి. ఇక్కడ కొద్దిగా తేడా వస్తుంది. లిఖితుం అని కొంతమంది రాస్తారు, కానీ లేఖితుమే బెస్ట్ వర్డ్ అన్నమాట. లేఖితుం ఇలా రాస్తారు. లేఖితుం. ఓకే. ధాతు ఏంటి? దా. దా ఒకటే ధాతు, ఇదే దా ధాతు. దా యొక్క లట్లకార ఏంటి? దదాతి. దదాతి. దా యొక్క లట్లకారం దదాతి. దదాతి. దదాతికి ఏమొస్తుందంటే తుమ్ములో దాతుం. దాతుం, టు గివ్. దాతుం అంటే ఏంటి? టు గివ్. ఫర్ గివింగ్. ఫర్ గివింగ్. ఇవ్వుట కొరకు, ఇచ్చుట కొరకు. గై ధాతు. ధాతు పేరు వచ్చి గై. గై. ధాతు పేరు వచ్చి గై. గై యొక్క గాయతి. గాయతి. గాయతి సింగ్స్. గాయతి సింగ్స్. దీని యొక్క తుమ్మన్ ప్రత్యయ గాతుం. 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 ఇక్కడ గైకి గాయతికి కొద్దిగా తేడా కనబడుతుందా? అవునండి. ఇక్కడనే ధాతు కూడా రాసుకొని లెక్క కూడా రాస్తారు. ఇది నార్మల్ ప్రాక్టీస్ సంస్కృతంలో. అర్థం కాకపోతే మనం ఎక్కడో వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పి పక్కనే లట్లాకారు రాసి ఇచ్చేస్తారు. అప్పుడు నీకు అర్థం అయిపోతుంది, ఓహో దీని మీనింగ్ ఇదా అని. పా ధాతు రాయండి. పా. దా లాగే పా, సింగిల్ లెటర్ పా. ఇది పా, ఇదే ధాతు. దీని యొక్క పిబతి. లట్లకార పిబతి. పిబతి. వచ్చి పాతుం. ఓకే. దీని ఒక వచ్చి పాతుం. టు డ్రింక్. టు డ్రింక్. పాతుం. Okay. Is it clear? ఇంకేంటి? పఠిత్వా లిఖిత్వా చదివాము. వద్. వద్ ధాతు. వదతి. టెల్. వద్ ధాతు. వద్. వద్ ధాతు వచ్చి వద్. యాక్చువల్గా వద్ వద్ ధాతు వచ్చి వదతి. తుమ్ అని రాయొచ్చు, రాసుకోండి. వదితుం.
వదితుం రాయండి. వదితుం. ఈ వదితుం ఇక్కడ రాసేసారు కాబట్టి ఇక్కడ వదితుం. వదితుం. కానీ ఇంకోటి కూడా రాస్తారు, దాన్ని స్లాష్ రాసి ఇది కూడా రాస్తారు. వక్తుం కూడా అదే సేమ్. వక్తుం. వక్తుం కూడా స్లాష్ పెట్టి వక్తుం కూడా రాసుకోండి. వదితుం స్లాష్ వక్తుం. ఈ వక్తుం అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు వదితుం కన్నా. వక్తుమే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు గమ్ము ధాతు గచ్చతి గంతుం రాశావు. ఆ గమ్ము అయితే ఏమవుతుంది రావటానికి? ఆగంతుం. రాసుకో. ఆ ప్లస్ గమ్ ఆగచ్చతి ఆగంతుం. శ్రు ధాతు తెలుసా? శ్రు ధాతు శృణోతి. 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 శ్రు ధాతు వచ్చి శృణోతి. లిజన్స్. లిజన్స్. శ్రు ధాతు వచ్చి శృణోతి లిజన్స్. దీనికి ఎలా రాస్తాం? శ్రోతుం. ఇక్కడ వచ్చి కొద్దిగా తేడా వస్తుంది చూసుకో. శ్రో ఇలా రాస్తారు. శ్రో. శ్రోతుం అంటే టు లిజన్. లిజన్ వినడం కాదు, వినట కొరకు. రేడియో ఆన్ చేశాను. మీరు రిపీట్ చేయకండి ప్లీజ్, వేరే వాళ్ళు వినపడట్లేదు. వినుట కొరకు శ్రోతుం. ఓకే, ఇంకేమున్నాయి పదాలు చెప్పండి. పశ్యతి ఉంది కదా, దృశ్య ధాతు. దృశ్య ధాతు. దృశ్యని నార్మల్ గా ఎప్పుడు రెగ్యులర్ గా రాసే ద్రా లాగా రాస్తాను. ఇది దృ. చాలా మంది హా రాసి అదే హా అనుకుంటారు. అది హా కాదు, ఇది దృ. అర్థమైందా? హా వచ్చి చాలా నీట్ రాయాలి. హా చాలా మంది ఎందుకో ధ్రువ్ లాగా రాస్తారు. ఇది ధ్రువ్ పైది, ఇది కిందది హా. సో దృశ్య ధాతు. దృశ్. టూ కానీ ఏదైనా రాయచ్చు. 2/1, 2/1, 21, 31 ఏదైనా రాయచ్చు. దృశ్య ధాతు. దృశ్య ధాతు. ఇప్పుడు వంద ధాతుకి వస్తుందండి. వందేతేకి వందతే కదా. వందతే. వందతే. సో వందితుం. వందితుం. వంద ధాతు వందతే వందితుం. నమ్ము ధాతు నమతి నంతుం. నన్నతుం నమతికి. నమ్ము ధాతు నమతి. ఫస్ట్ దృష్టి రాస్తాను, తర్వాత అది చదువుదాం. దుస్తుకొని ద్రష్టుం. ఇది రాసుకోండి. ద్రష్టుం. ఎందుకంటే ఇది కొద్దిగా టఫ్ గా ఉంటుంది, అందుకని రాస్తున్నాను. ద్రష్టుం. ద్రష్టుం అంటే ఏంటి? చూడటానికి. చూడటం అనేది పశ్యతి, చూస్తున్నాడు. పశ్యతి అది లక్ష్యం. ఇప్పుడు చూడు, దృష్టికి పశ్యతికి కొంచెం కూడా ఎక్కడ పోలిక లేదు. ధాతు వచ్చి దృశ్య, గుర్తుపెట్టుకోండి. లట్లకార ఏంటి? పశ్యతి. ఏమన్నా పోలికుందా?
లేదు. మరి అందుకే ఇది రాసేది. ధాతు రాసి పక్కన లట్లకారు ఎందుకు ఇస్తారు ఇప్పుడు అర్థమైందా? దృష్టి పెట్టుకొని ద్రశ్యతి అని రాస్తే అందరు నవ్వుతారు ఇదేంటా అని. పశ్యతి. సో కొన్ని అలా తేడాలు ఉంటాయి, గుర్తుపెట్టుకుంటానికి ఇలా రాస్తాం. దృష్టి ధాతు పశ్యతి ఈస్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్. ద్రష్టుమి తుమున్ ప్రత్యయ. తుమున్నంతావ్యయం. వందు ధాతుకు వచ్చి వందితం చెప్పాను. నంతుం ఎలా రాయాలి? నా ఇన్ తుమ్ నంతుం టు సెల్యూట్. నంతుం టు సెల్యూట్. అలాగే వందితుం అది కూడా సెల్యూటే. వందితుం 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 ఇది కూడా సెల్యూటే. వందితుం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నంత్ ఇంకొకసారి చెప్పరా అండి? దాని ఇదేంటి ధాతు ఏంటండి దాన్ని? ఇక్కడ రాసుకుని చూడమ్మా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నమ్ ఇదిగో నమ్. నమ్ము ధాతు కనబడిందా? నమ్ము కనిపించిందండి. నమ్ము దానికి ప్రెసెంట్ టెన్స్ ఏంటి? నమతి. సెల్యూట్. దాని యొక్క తుమున్ అంత వ్యయం నంతుం సెల్యూట్ ఫర్ సెల్యూట్. అక్కడ రాశాను చూడు. ఇప్పుడు అడగండి, ఎవరు అడుగుతున్నారు? వందితుం. కరెక్ట్. అది వందు ధాతు. దాని యొక్క లట్లకారు వచ్చి వందతే, అది ఆత్మనే పదం. దాని యొక్క తుమ్మున్ ప్రత్యయ వందితుం. నమస్కరించుకున్నాడు. నమస్కరించడం కోసం అంటే మధ్యలో నేను చెప్పేది ఇలా ఆత్మనేపథ్యం కదా, సెల్ఫ్. అలవాటు ప్రకారం వందితం అనగానే నమస్కారం పెట్టడం ఇలా కాదు మాట్లాడటం. నమస్కరించుట కొరకు అని క్లీన్ గా రావాలి. ఎందుకంటే ఆ ప్రత్యయ యొక్క మీనింగ్ మన నోట్లోంచి రావాలి, కొరకు అనేది. అలాగే విభక్తులు చెప్పేటప్పుడు కూడా అలాగే చదవాలి. రామాయ అంటే రాముడు అనకూడదు. రామాయ అంటే ఏంటి? రాముడికి. కృష్ణునకు అని చెప్పాలి. కృష్ణుడు రాముడు అని చెప్పేయకూడదు. అర్థమవుతుందా? సంస్కృతంలో లూజ్ టాక్ అనేది ఉండకూడదు. కంట్రోల్డ్ టాక్. అందుకే సంస్కృతం. వెన్ యువర్ టాక్ ఈస్ కంట్రోల్డ్, యువర్ మైండ్ ఈస్ కంట్రోల్డ్. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ సాంస్క్రిట్. వేరేది ఇంకొక వర్క్ చెప్పండి. విద్యతే. అస్థి లెక్కలో వస్తుంది. విద్యతే. విద్యు ధాతులో ఉండటం అనేది రాదు కాబట్టి వేదితు మళ్ళీ విదితు నో. అది ఓకే వేరు కాదండి. అవునండి, అది వేరు. అవును. విద్యా ఈక్వలెంట్ గా వేరే ఏదైనా తీసుకుంటారు. వర్తితం అంటారు. టు బి. తీసుకోవచ్చు. వర్తితం. టు బి. వర్తితం ఉండటానికి కొరకు వర్తితం. విద్యుత్వం అనేది ఎక్కడ కనపడలేదు మరి నాకు. సరే, తర్వాత చూస్తాను, ధాతుమాలలో చూసి చెప్తాను. వర్తతే రాసుకో. వర్తతే విద్యతే సేమ్ మీనింగ్. ఈ వృత్ ధాతు వచ్చి వృత్ ధాతు పేరు వచ్చి వృత్ ధాతు. దాని యొక్క లట్లకార వచ్చి వర్తతే అంటే ఈజ్ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు అస్థి. వర్తతే. దాని యొక్క ఇది వచ్చి ప్రత్యయం వచ్చి వర్తితుం. వా ఇర్తి తు ఇం. వర్తితుం. విద్యతే కూడా ఇదే యూజ్ చేసుకోవచ్చమ్మా. వర్తితం అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు సేమ్ మీనింగ్. అదే అస్థి అయితే అస్థి ధాతు. ఇక్కడ నుంచి రాస్తాను, మళ్ళీ రాసుకోండి. చాలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా టఫ్ గా కనబడతాయి, గుర్తుపెట్టుకోవాలి. అస్ ధాతు పేరేంటి? అస్. లట్లకార అస్థి ఈస్. వర్తతే, విద్యతే, అస్థి, భవతి అన్ని ఒకటే. అవునండి.
అస్తి ఈస్. వస్తుం. వినండి జాగ్రత్తగా. దీని యొక్క తుమున్ ప్రతి ఎలా ఉంటుంది? తుమున్ అంతావ్యయం స్థాతుం, టు బి, ఉండటానికి. స్థాతుం, to be. ఎందుకంటే ఇక్కడ అస్తు ధాతు తీసుకోరు, స్థా అనే ధాతు తీసుకుంటారు. ఉండడానికి. ఫర్ బీయింగ్. హోల్డ్ ఆన్. లేదనుకుంటే అస్సుకు బదులుగా ఇంకొక ధాతు ఉంది, భూ ధాతు. అదే అడుగుదాం. భూ ధాతు భవతి ఉంది. గురువు గారు మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ మీరు వేరే వాళ్ళు రిపీట్ చేయకండి, అర్థం అవట్లేదు. భూధాతు భవతి ఉంది. ఓకే, భవతి. ఇప్పుడు ఈ భూధాతు యొక్క తుమ్మును తీసుకొని అస్తికి కూడా అదే తుమ్మును యూజ్ చేసుకోవచ్చు. ఏంటది? భవితుం. భవితుం అది చేస్తాం. ఇప్పుడు భవితుము స్థాతుము అంతా ఒకటే, అస్తికి బదులుగా అది చేస్తారు. అస్తుం అనే వర్డ్ లేదు, గుర్తుపెట్టుకోండి. అస్తుం సో ఇలాగా కొన్ని ధాతువులు మిక్స్ చేసుకొని దీనికి బదులు అది, దానికి బదులు ఇది అలా రాసుకుంటూ ఉంటారు సంస్కృతంలో. ఓకే, ఇప్పుడు ఇన్ని చెప్పాను కాబట్టి మీరు ఒక 2 సెంటెన్స్ రాయండి. ఇందాకేం చెప్పాను? రామః పఠితుం విద్యాలయం గచ్చతి, కరెక్టా? సో దానికి అలాగే ఇంకొకటి వేరే ఏదైనా రాయండి. రామః భోక్తుం గృహం ఆగచ్చతి. రాముడు భోజనం చేయటానికి ఇంటికి వచ్చాడు. రామః భోక్తుం గృహం ఆగచ్చతి. భోక్తుం అక్కడ నోట్ టెక్స్ట్ బుక్ లోనే ఉంది, పైన రాస్తాలే. భోక్తుం పక్వతి. అది వంట వండుతున్నాడు అంటే, తినడానికి వంట వండుతున్నాడు అంటే పక్వతి అని వస్తుందా? మరి దాని ఇదేంటండి? పచతి. పచతి అంటే వంట వండడమా? పచతి రాశాను చూడు. పచతి అంటే వండటం. ఈ పచ్చి ధాతువులు దీనికి కూడా తుమ్మను ఉండాలిగా. అన్ని ధాతువులు తుమ్మను ఉంటాయి కదా. ఇది పచ్చి ధాతు. ధాతు పేరేంటి? పచ్చి ధాతుకి లట్టు పచతి. కుక్స్, COOKS, కుక్స్. ఇప్పుడు దీన్ని తుమ్మనాంతావ్యం రాయాలంటే పక్తుం. కొద్దిగా తేడాగా ఉంటుంది, చూడాలి జాగ్రత్తగా నేను రాస్తున్నప్పుడు. పక్తుం తేడా వచ్చింది చూసా? పచితుం కాదు, పక్తుం. టు కుక్, ఫర్ కుకింగ్. పక్ కా హాఫ్ కా అన్నమాట. పక్ హాఫ్ కా. పక్తుం పచ్చుధాతు. పచ్చుధాతుకి లట్లకార పచతి. తుమునంతావ్యయం పక్తుం. ఇది రాసుకోండి. ఇప్పుడు 2 సెంటెన్స్ రాయండి, చెప్తాం. మనిషికి ఒక 2 సెంటెన్స్ రాయండి, చూద్దాం. లవణాయ పక్తుం లవణాయ మాట్లాడకూడదు, వేరే వాళ్ళకి వినపడకూడదు మనం మాట. సీత పూల కొరకు వనానికి వెళ్ళింది. సీత వనం గచ్చతి. కొరకు అనేది ముందు రాయి, అనేది రాయి ముందు, దాని తర్వాత గచ్చతి. ఎప్పుడు నార్మల్ వెర్బ్ లాస్ట్ లో ఉండాలి, అదే బెటర్. పూల కొరకు ఎలాగా రాసేది? పూల కొరకు అనేది తుమ్ములు. పూలు అనేవి నమ్మకి రాదు. తుమ్మన్ ప్రత్యయ ఉట్టి ధాతువులకే, వర్బ్స్ కే తుమ్మన్ వస్తుంది.
వర్బులకి తుమున్ వస్తుంది, నౌన్స్ కి రాదు. పూలు అనేవి నౌన్, అది నార్మల్ చతుర్థి విభక్తి వస్తుంది. పుష్పేభ్య అది వేరు. పూలు తీసుకురావటానికి కొరకు అని చెప్పచ్చు. అప్పుడు తీసుకురావటానికి వెర్బ్ అవుతుంది. తీసుకురావడాన్ని ఏమంటారు? చెప్పు. నయతి అంటే నయతి. తీసుకురావడం. ఆనయతి. ఆనయతి. ఆనయతి తుమ్ రాయాలి. ఆనేతుం. ఆనయతుం. ఆనయతుం కాదు, ఆనేతుం. ఆనేతుం. ఆనేతుం 4 అక్షరాలు. ఆనేతుం తు ఇం. ఆనేతుం అంటే టు బ్రింగ్. టు బ్రింగ్ ఆనేతుం. దానికి అనేది మన లట్ అవుతుందండి. నయతి చూడు, ఇక్కడ నేను రాస్తాను చూడు. నయతి అంటే బ్రింగ్స్. దీనికి తుమ్మును వచ్చి నేతుం అంటారు. దాని ధాతువు ఏమిటండి? అంటే తీసుకువెళ్ళటం. సారీ, నయతి అంటే బ్రింగ్స్ కాదు, టేక్ అవే, తీసుకువెళ్ళటం నయతి. దాని యొక్క తుమ్మున్ అంతా నేతుం. ఆ పెడితే ఆనయతి. ఆ పెడితే ఆనయతి. ఆనయతికి ఇక్కడ ఆ పెట్టేటమే ఆనేతుం, టు బ్రింగ్. అర్థమైందా ఇప్పుడు? నయతి ధాతు ఏమిటండి? నీ ధాతు. నీ ధాతు నార్మల్ గా నయతి. ఆ ప్లస్ నీ అయితే ఆనయతి. ఓకేనా? ఆ ప్లస్ నీ అయితే ఆనయతి. ఉట్టి నీ అయితే నయతి. ఇప్పుడు గచ్చతిలో గమ్ము ధాతు. జస్ట్ హోల్డ్ ఆన్, నో స్పీకింగ్. గచ్చతి గమ్ము ధాతు. గమ్ము ధాతులో గచ్చతి అంటాం. ఆ ప్లస్ గమ్ము పడితే ఆ గచ్చతి అవుతుందా? అలాగే ఆ ప్లస్ నయతి పెడితే ఆ నయతి. అంతే, సింపుల్ లాజిక్. గచ్చతి అంటే గోస్, ఆ గచ్చతి అంటే కమ్స్. అలాగే నయతి అంటే టేక్స్ అవే, ఆ నయతి అంటే బ్రింగ్స్. అంతే, ఆపోజిట్ మీనింగ్స్. చెప్పండి, ఇంకెవరైనా రాశారా? అయితే ఇందాక సీత గారు చెప్పిన మాటకి సీత పుష్పాణి ఆనేతుం ఉద్యానం గచ్చతి. కరెక్ట్, అంతే. రమా గాతుం దేవాలయం గచ్చతి. వెరీ గుడ్. రమా పాడటానికి మందిరానికి వెళ్ళింది. రైట్. గణేశః పక్తుం ఆగచ్చతి. పక్తుం ఆగచ్చతి, వంట చేసుకోవడానికి వచ్చాడు. గృహం ఆగచ్చతి అని ఇంటికి వచ్చాడు. ఓకే. రామః పక్తుం లవణం ఆనయతి. లవణాన్ని వండుతారు. కాదు, పక్తుం వంట వండడానికి లవణం తెచ్చుకున్నాడు. లవణం తీసుకున్నారా? ఉప్పు కారం లేకుండా తినలేదు. కరెక్టే. బాలకః క్రీడితుం క్రీడాంగణం గచ్చతి. కరెక్ట్, పర్ఫెక్ట్. అహం పాఠం లేఖితుం పుస్తకం క్రీణామి, లేకపోతే ఆనయామి. క్రీణామి రా, ఏం పోయింది? క్రీణామి. లేఖితం పుస్తకం. క్రీణామి అంటే బై. లేఖితం అంటే టు రైట్. అహం పాఠం లేఖితం పుస్తకం క్రీణామి. ఐ బై ఎ బుక్ ఫార్ రైటింగ్ ద లెసన్. ఇంగ్లీష్ లో వచ్చి ఫస్ట్ బై ఎ బుక్ రాస్తాం, ఫర్ రైటింగ్ లాస్ట్ లో రాస్తాం. ఇక్కడ ఫర్ రైటింగ్ ఐ బై ఎ బుక్ అని లాస్ట్ లో పెడతాం. అదే తేడా. నార్మల్ గా నార్మల్ వెర్బ్ ఎండింగ్ లో ఉంటుంది సంస్కృతం. అహం పుస్తకం క్రీణామి పాఠం లేఖితం నార్మల్ గా రాయం. అర్థమైందా? అహం పాఠం లేఖితం పుస్తకం క్రీణామి. నెక్స్ట్. అహం పుస్తకాన్ని క్రేతుం ఆపణం గచ్చామి. అహం పుస్తకాన్ని క్రేతుం. క్రేతుం అంటే టు బై. క్రీ ధాతు. ధాతు వచ్చి క్రీ. క్రేతుం వర్బు క్రీణాతి టాటాడాఢణ క్రీణాతి వర్బు. దానికి తుమ్మును వచ్చి క్రేతుం.
ధాతు వచ్చి క్రీ. రాస్తున్నాను చూసుకోండి. క్రీ. దాని యొక్క లట్లకార క్రీణాతి. క్రీడాతి. దాని యొక్క తుమన్ ప్రత్యయ క్రేతుం. తుమన్ అంతావ్యయం. క్రేతుం. ఓకే. మళ్ళీ సెంటెన్స్ చెప్పండి ఒకసారి. క్రేతుం అంటే టు బై. ఇందాకటిదా అహం పుస్తకాన్ని క్రేతు आपणं గచ్చామి. పుస్తకాన్ని క్రేతు పుస్తకాన్ని శ్రీనివాస్ ఏం రాయలేదా? పుస్తకాలు. ఇవాళ శారద, అది శారద కాదు, మాధురి రాలేదు ఇవాళ, లీలా రాలేదు. ఆ రికార్డింగ్ బాగా చదవమని చెప్పండి వాళ్ళందరు. నేను బాగా విని రాసుకోండి. గ్రామర్ పాయింట్స్ వినకపోతే చాలా కష్టం అవుతుంది. రికార్డింగ్ 4 సార్లు వింటే గానీ అర్థం కాదు. సరే, మీరు నెక్స్ట్ క్లాస్ లో నాకు ఒక్కొక్కళ్ళు 3 లైన్స్ 3 సెంటెన్సెస్ రాసి నాకు చెప్పండి. ఓకేనా? అలాగే. మీరు ఎక్కువ రాస్తే ఇంకా మంచిది. మీ ఇష్టం. గురుగారు కొంత చెప్తారు, స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ గా ఇంకా ఎక్కువ రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇప్పుడే వెంటనే ఓ 50 సెంటెన్స్ రాసేయండి అంటే మీరు రాయగలరా? రాయలేరు. అందుకని 3 అంటాం. మీకు ఓపికగా ఓ 10 15 రాసుకుంటూ వెళ్ళటం. ఓకేమ్మా? సరే, అయితే ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఓకే. తుమ్ములు అయింది, జాగ్రత్తగా చదువుకోండి. మళ్ళీ శాంతి మంత్రం వదామః. सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. श्री गुरुभ्यो नमः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. ఓకే కన్నా, ఆశీర్వాదం. నమస్కారాలండి. నమస్కారం అండి గురుగారు. సరే.